a person's spiritual health. అంటే ఇలాంటి కొన్ని పరిస్థితులు కూడా ఒక మనిషి యొక్క ఆత్మీయ పరిస్థితిని ఎలా ఉందో తెలుపుతుంది. Where do you want to be? మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? What are the things that you enjoy? మీరు దేంట్లో ఎక్కువ ఆనందం పొందుతారు? What is the kind of language you speak and what is the kind of language you enjoy hearing? అయితే మీరు ఎలాంటి భాష మాట్లాడతారు, ఎలాంటి భాష వినాలనుకుంటున్నారు? With whom are you spending time? మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు? What are the important things in your life? మీ జీవితంలో ముఖ్యమైన విషయాలు ఏంటివి అసలు? What are you giving priorities to? మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? That is very important. అది చాలా ముఖ్యము. Amen. See, finally, the teaching from this pulpit will be 100% biblical. ఇక్కడి చెప్పే ప్రతి ఒక్క మాట పరిశుద్ధ గ్రంథం ఆధారంగా చెప్పబడుతుంది. Hallelujah. I will never speak anything that is unscriptural. నేను ఇక్కడ ఏది బైబిల్లో లేనిది ఏం మాట్లాడను. So I am teaching you the right and the correct gospel. నేను ఇక్కడ నీతి కలిగిన దేవుడి వాక్యాన్ని ఇక్కడ మీకు చెప్తున్నాను. And God is using me to do it. కానీ దేవుడు నన్ను ఇక్కడ ఉండి నన్ను ఉపయోగించుకుంటున్నాడు ఇక్కడ. But yet there are people from this very congregation who are not following the word of God. ఇక్కడ ఈ సన్యాసులే దేవుని యొక్క వాక్యాన్ని చాలా మంది పాటిస్తలేరు. Instead of being in church this time they are outside making excuses. అయితే చర్చిలో ఉండవలసిన వాళ్ళే బయట ఉండి నేను రాలేదని కారణాలు చెప్తున్నారు. They can make excuses with me. వాళ్ళు నా కారణాలు చెప్పొచ్చు. I lose nothing. నేను ఏమి కోల్పోను. It is they who are losing their blessing. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కోల్పోతారు. Someday they have to stand before God and give an answer. వాళ్ళు దేవుని ముందర ఒక రోజు నిలబడి వాళ్ళు లెక్కప్ప చెప్పే దినం వస్తుంది. Hallelujah. There are some people who are appointed for particular jobs to do in this church. అయితే ఈ సంఘంలో కొందరు ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. Even those people remain absent and don't know the importance of it. They take godly things so easy. అయితే వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతల్ని మర్చి వారు దేవుణ్ణి చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. If it's a party, they will be there. ఒకవేళ అది పార్టీ అయితే వాళ్ళు అక్కడ ఉంటున్నారు. If it's not a party, they have find some other parties. ఇప్పుడు అది ఒకవేళ పార్టీ కాకపోతే అనుకో వాళ్ళు వేరే ఒక పార్టీస్ ని కనుక్కుంటున్నారు. God is watching. దేవుడు చూస్తున్నాడు. Hallelujah. Amen. See, one more thing I want to tell you. While we were talking about, the watch night message, అయితే మీకు ఇక్కడ ఎప్పుడైతే ఆ క్రాస్ ఓవర్ నైట్ వాట్సాప్ మెసేజ్ గురించి మాట్లాడుతున్నాము, we were talking about things that we need to do and things that we do not need to do. అయితే ఆ రోజు నైట్ చెప్పేటప్పుడు కూడా మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వాటి మీద చెప్పాము. Many times we have to put off things. కానీ మనం చాలా సార్లు విషయాలు చెప్పకుండా ఉండాలి. Or you need to put off things every time when it comes to Sunday service. ఒకవేళ ఆదివారం ఆరాధనకు వస్తే మనం అన్ని బంద్ చేసుకొని Make excuses how many you want. మీకు ఎన్ని కారణాలు ఉంటాయి ఎన్ని ఒక తిరుగులు ఉంటాయి చెప్పుకోవచ్చు. You answer God for it tomorrow. కానీ మీరు దేవునికి మాత్రము మీ జవాబుదారీ చెప్పాలి. Because God knows everything. కానీ దేవునికి ప్రతి ఒక్కటి ఇక్కడ Hallelujah. If you are not there, మీరు ఒకవేళ ఇక్కడ లేకపోతే God will use somebody else. దేవుడు వేరే వారిని ఇక్కడ వాడుకుంటాడు. Amen. God wanted Moses to lead the people to the promised land. But then God used Aaron. God used Joshua. దేవుడు మోషేని మాత్రం ఎంచుకున్నాడు ఇశ్రాయేలుని కనానికి నడిపించడానికి. కానీ మోషే బదులుగా జోషువాని వాడుకున్నాడు. Hallelujah. God will pick his people. దేవుడు అతని జనాల్ని ఎంచుకుంటాడు. Amen. If you are obedient to God, మీరు ఒకవేళ దేవునికి విధేయత కలిగి ఉంటే God will use you and bless you. దేవుడు మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Amen. Hallelujah. Let us this new year, let us be committed to the church and to the word of God. అయితే ఈ నూతన సంవత్సరం మనం దేవునికి సమర్పించుకుందాము. దేవుని యొక్క మాటకు సమర్పించుకుందాము. Let us feed our spirit. మన యొక్క ఆత్మని మనము పోషిద్దాము. Hallelujah. How do you feed your spirit? మన ఆత్మను మనం ఎలా పోషిస్తాము? The Bible says walk in the spirit. దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఆత్మసారంగా నడవాలని. And we need to walk according to the word of God. అంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుని వాక్యానుసారంగా నడవాలి. Hallelujah. We need to be able to hear and understand the voice of the Holy Spirit. మనము గ్రహించి ఉండాలి దేవుని యొక్క స్వరాన్ని వినగలిగి ఉండాలి. మనము For that we need to be people of prayer. మనం దానికి అది చేయాలంటే మనకు ప్రార్థనలో కలిపే వీరులా ఉండాలి. Do not depend on your own understanding. మీ యొక్క సొంత తలాంతుల మీద మీ సొంత ఆలోచనల మీద మీరు ఆధారపడి ఉండకండి. Hallelujah. The Bible tells us, do not depend on your own understanding. దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు మీ యొక్క సొంత ఆలోచనల మీద తలాంతుల మీద ఆధారపడి ఉండొద్దని. Let us turn to Psalms 51 and read verse 12. కీర్తనలు 51:14 వచనము.
This is King David speaking. ఇక్కడ రాజైన దావీదు మాట్లాడుతున్నాడు. Hallelujah. The one who God loved and admired. అది దేవుడు ఎవరైతే ప్రేమించి ఎంచుకున్నాడో. I'm not saying that God does not love the rest of the people. God love everyone. But this is a person that you touch the heart of God. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే దేవుడు అందరిని ప్రేమించడం చెప్పట్లేదు. దేవుడు అందరిని ప్రేమిస్తాడు, కానీ దేవునికే హృదయానుసారంగా దేవుడు ఎంచుకున్నాడు దావీదుని. See, here David is speaking something really beautiful. అయితే ఇక్కడ దావీదు చాలా సౌందర్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. He's showing his dependency upon God. అదే ఇక్కడ దేవుడి మీద తన ఆధారపడే విధానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. He's speaking to God in this prayer, saying, "Restore to me the joy of my salvation, and give me a willing spirit." ఇక్కడ దావీదు ఏం తెలియజేస్తున్నాడు అంటే మరలా నా మనసుని కలగజేసి నన్ను దృఢపరచమని చెప్తున్నాడు, రక్షణ ఆనందాన్ని. Even to maintain a spiritual life, he's waiting upon the Lord. Total dependency on God. అయితే ఇక్కడ తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి కూడా పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఉంటున్నాడు. He knows the importance of depending on God. అతనికి మనలో ఎవరైనా సరే మన యొక్క బలము మీద మనము ఆధారపడి ఉండొద్దు. None of us should depend on our husband's strength, our wife's strength, our play warrior strength, or our pastor's strength. We should depend on God's strength. మనలో ఎవరైనా సరే మా యొక్క హస్బెండ్ యొక్క బలం మీద ఆధారపడి ఉంటా, మా భార్య గారి యొక్క బలం మీద ఆధారపడి ఉంటా, మా పాస్టర్ గారి యొక్క బలం మీద ఆధారపడి ఉంటా, లేదా మా యొక్క సంఘర్షణ ప్రేయర్లో చేసే వారి యొక్క బలం మీద మేము ఆధారపడి ఉంటామంటే అది కుదరదు. మన అందరము దేవుని యొక్క బలం పైన ఆధారపడి ఉండాలి. Let us read 1 John 1:9. Amen. Here we see one more thing that distances us from God is sin. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ వాక్యంలో మనల్ని దేవుడి నుంచి దూరపరిచేది ఇంకోటి ఏంటిదంటే మన యొక్క పాపం. Our personal sin. మన యొక్క వ్యక్తిగతమైన పాపము. And there are two things that we do with sin. అయితే పాపంలో ఒక రెండు విధాలుగా ఉంటాయి మనం చేసేవి. One is confessed sins and one is unconfessed sins. ఒకటేమో ఒప్పుకోలు కలిగిన పాపము, ఇంకోటేమో ఒప్పుకోలు లేని పాపము. The Bible is telling us here. అయితే ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఇక్కడ. It is saying here, if we confess our sins, he is faithful and just to forgive us forgive us our sins and to cleanse us from all unrighteousness. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయును. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని ఒప్పుకుంటే మనము పరిశుద్ధులుగా మార్చబడతామని ఇక్కడ సెలవిస్తుంది. Hallelujah. So sin can distance us from God. అయితే పాపం అనేది మనల్ని దేవుడి నుంచి దూరంగా ఉంచుతుంది. It can make us feel distanted. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మన పాపం అనేది దేవునికి మనకు దూరంగా ఉంచే ఒక అది. Because instead of living for God, instead of living depending on God, we are trying to depend on our own strength. అయితే మనము దేవుని మీద ఆధారపడి జీవించే జీవితాన్ని వదిలిపెట్టి మన యొక్క సొంత బలాన్ని మనల్ని మనం నమ్ముకొని జీవిస్తున్నాము. Unconfessed sins are very dangerous. అయితే ఒప్పుకోలు లేని ప్రార్థన పాపం అనేది చాలా ప్రమాదకరము. Because it makes us lose our joy. అయితే అది మన యొక్క సంతోషాన్ని కోల్పోవడానికి అదే కారణంగా ఉంటుంది. The word of God says the joy of our salvation. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మన యొక్క రక్షణ యొక్క ఆనందం ఏంటంటే hallelujah, the joy of our salvation. Unconfessed sins will make us lose the joy of our salvation. మన యొక్క రక్షణ యొక్క ఆనందాన్ని ఒప్పుకోలేని పాపాలు పోగొడుతుంది. We can repay this time of dryness by confessing our sins and getting ourselves right with God. We can repay. అయితే మనం ఈ సమయాన్ని మనం ఎలా దేవునికి చెల్లించగలగాలంటే మన యొక్క పాపాలని మనం ఒప్పుకొని దేవుని ముందర మనము ఉండాలి. Hallelujah. Things that we have to do, things that we do not have to do.
మనం ఏమి చేయాలి, మనం ఏమి చేయకూడదు, It is all in our hands. అదంతా మన చేతిలోనే ఉంటుంది. It's all our choice. అదంతా మనం తీసుకునే ఒక చాయిస్. Hallelujah. It is our choice. అది మన యొక్క నిర్ణయత. That's why you can never blame God tomorrow for anything. మీరు రేపటి నాడు దేవుణ్ణి ఏ విషయంలో కూడా దేవుణ్ణి మీరు బ్లేమ్ చేయకూడదు. In this world, you can speak a lot. మీరు ఈ ప్రపంచంలో చాలా మాట్లాడొచ్చు. You can hide your wicked thoughts and your lies in your mind, in your heart, and keep it concealed before man. అయితే మీరు మనుషుల ముందర మీ యొక్క తలాంతుల్ని, మీ మీ ఆలోచనలు మీ బుర్రలోనే ఉంచుకొని వాటిని మనుషులకు కనబడకుండా దాచిపెట్టుకొని ఉండొచ్చు. And you can find many excuses మీరు చాలా కారణాలు వెతుక్కోవచ్చు to argue that you were right and God was wrong. అయితే మీరు చెప్పడానికి ఏంటంటే మీరు నేనే కరెక్ట్ దేవుడు తప్పని చెప్పుకోవడానికి మీరు చాలా కారణాలు వెతుక్కోవచ్చు ఈ సమయంలో. But someday you will have to stand before God who knows the deepest secret thoughts of your heart and your mind. అయితే ఒకరోజు మాత్రం మీరు దేవుని ముందర ఉండి లెక్కొప్ప చెప్పాలి. దేవునికి మన అంతరంగంలో ఉన్న ఆలోచనలు, మన యొక్క తలాంతులు ఎరిగిన దేవునికి మీరు అందరూ లెక్కొప్ప చెప్పాలి. God is not waiting to punish you. దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ఎదురు చూడట్లేదు. But God is waiting to bless you. కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు. He is giving us His word because He wants us. He does not want to judge us. అయితే దేవుడు మనకు తన వాక్యం ఇచ్చింది మనల్ని ఖండించడానికి కాదు. He wants to give us a crown of glory. మనకు ఒక పవిత్రమైన ఒక కిరీటాన్ని ఇవ్వడానికి. When we go up to heaven to well done, my faithful servant. అయితే మనం ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో దేవుడు మనల్ని చూసి చెప్పగలగాలి, బలా నమ్మకమైన దాసుడా అని. And when we see Jesus, అయితే మనం ఎప్పుడైతే దేవుని చూస్తామో we should be waiting to embrace Him. మనం దేవుణ్ణి కౌగలించుకోవడానికి ఎదురు చూస్తూ ఉండాలి దేవుని చూసే సమయంలో. This is the desire of Jesus. అది దేవుని యొక్క ఆశ. That is why He's telling us be careful. అందుకే దేవుడు మనకు మీరందరూ జాగ్రత్తగా ఉండాలని I do not చెప్తున్నాడు. want to judge you. నేను మిమ్మల్ని ఖండించాలని నాకు లేదు. I want to welcome you. నేను మిమ్మల్ని ఆహ్వానించాలని ఉందని. I want the day of our meeting to be joyful. మేము మన ఇద్దరం కలిసే రోజు ఎంతో ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. God is not a bad God. దేవుడు చెడ్డ దేవుడు కాదు. He is a good God. దేవుడు మంచి దేవుడు. He is giving us all these things, teaching, because He wants us to enjoy His beauty. అయితే మనకి వాక్యం ఇవ్వడానికి, అలాగే మన యొక్క బోధన ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం దేవునిలో ఆనందం కలిగి ఉండడానికి. Don't misunderstand God. దేవుని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. He is a God of love, దేవుడు అంటేనే ప్రేమ, mercy, grace. దేవుడు అంటే ప్రేమ, కరుణ, కటాక్షం కలిగిన దేవుడు. But కానీ He is a just God. కానీ దేవుడు నీతిగా న్యాయం చేసే దేవుడు. If we do not follow, మీరు ఒకవేళ దేవుణ్ణి అనుసరించకపోతే, though He loves us with an everlasting, love that we cannot express, He will punish us. అయితే దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్నా కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించకపోతే మనం మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుంది. God wants us to draw nearer to Him. దేవునికి మనం దేవునికి అతి సమీపంగా ఉండాలని దేవునికి ఆశ కలిగి ఉంటాడు. Let us read James 4:8. మనము యాకోబు 4:8 4వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాము. Amen. So here the word of God is saying, draw near to me. అయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు నా యొద్దకు రండి అని. And here the Bible is saying that when we draw near to God, God will respond. అయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే దేవుని దగ్గరగా వెళ్తామో అప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు ప్రతి ఒక్క దానికి. What is God's response? మరి దేవుడు ఏమని ఉత్తరం ఇస్తాడు? As we walking close to God. మనం ఎప్పుడైతే దేవునికి అతి సమీపంగా వెళ్తామో, God does not stand and wait, come. దేవుడు ఏదో నిలబడి చూడడు, రండి 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 అని. He's just walking towards us. దేవుడు కూడా మన యుద్ధకు వస్తాడు. Hallelujah. Do you remember the story of the prodigal son? అయితే తప్పిపోయిన కుమారుడి యొక్క కథ మీకు గుర్తుందా? He was standing and watching when his son would return. అయితే తండ్రి అక్కడ డోర్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తుంటాడు, నాకు కుమారుడు ఎప్పుడు వస్తాడా అని. And when his son was coming, ఎప్పుడైతే అతని కుమారుడు వస్తాడో, he was preparing and rehearsing in his mind before reaching. అతని కుమారుడు రాకముందే తన మనసులో ఆలోచిస్తున్నాడు, ఎలా నేను కలవాలి, ఎలా ఉండాలి అని. I have to tell him sorry. నేను అతనికి క్షమించు అని చెప్పాలి. I have to tell him this, that, big dialogue. నేను ఇతనికి అది చెప్పాలి, ఇది చెప్పాలి, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాలని ఆలోచనతో ఉంటాడు. Because I want my fathers to accept me.
అతడు ఏమనుకుంటాడు అంటే కుమారుడు నా తండ్రి నన్ను అంగీకరించాలనే ఉద్దేశంతో ఉంటాడు. Even if he gives me a place as a servant, it's okay, but he should accept me. So he was preparing his mind to speak beautiful speech. అయితే నా తండ్రి నన్ను ఒక పడవలా ఉంచుకున్నా పర్లేదులే కానీ నన్ను ఆహ్వానిస్తే చాలు, నన్ను ఇంట్లో ఉంచుకుంటే చాలు అనే తలాంతులు కలిగి అతని కుమారుడు వస్తాడు. He's preparing the speech. అక్కడ అతను రాకముందే అవన్నీ ఇలా చేయి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని చేసుకుంటూ ఉంటాడు. Because he did not know the heart of his father. ఎందుకంటే అతనికి తండ్రి యొక్క మనసు అనేది తెలియదు. Hallelujah. Many a time we do not know the heart of God. మనకు చాలా సార్లు దేవుని యొక్క మనసు అనేది తెలియదు. As his father saw him, ఎప్పుడైతే తండ్రి తన కుమారుడు రావడం చూశాడు, he broke the Jewish law. అతడు అన్ని అక్కడ ఉన్న Jewish law. అతను యూదుల యొక్క ప్రిన్సిపల్స్ అన్నింటి పక్కకు పెట్టాడు. Or Jewish rules. అయితే ఆ యూదుల యొక్క ఆచారాలన్నింటి పక్క పెట్టాడు. Because according to the Jewish rule, a man who is wealthy and who is holding a position should not run. అయితే యూదుల ఆ రాజ్యాంగం వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే బాగా డబ్బు ఉన్నవారు ఉన్నారో he loses his dignity. అయితే ఎప్పుడైతే యూదుడు అనేది ఉరుకుతాడో అప్పుడు తన యొక్క మర్యాదని తను కోల్పోతాడు. And if a son would ever leave his father's house, అయితే ఎప్పుడు ఒక తండ్రి ఒక కుమారుడు ఇల్లును వదిలేసి వెళ్ళడో, there are rituals to be done. A pot is to be broken, or some rituals are there before the father accepts him. అయితే తండ్రి కుమారుడిని ఎప్పుడైతే కుమారుడు వెళ్ళిపోతాడో తండ్రి ఏం చేస్తాడంటే కొన్ని ఆచారాలు చేస్తాడు. ఆ తండ్రి ఆ కుమారుడిని ఎంచుకోవాలంటే మళ్ళీ లైక్ కుండ పగల కొట్టడం లాంటివి సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. But his father got up and ran to his son. కానీ అతని తండ్రి మాత్రము లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. Amen. Hallelujah. When we draw near to God, ఎప్పుడైతే మనం దేవుని అతి సమీపంగా వెళ్తామో God draws nearer to us. దేవుడు కూడా మనకు సమీపంగా వస్తాడు. Hallelujah. Don't we have a beautiful God? మనకు మంచి దేవుడు లేడా? You know, people who do not know our Lord Jesus Christ, you know what they do? To get favor from God, they walk bare feet for long distances. అయితే మన దేవుడు తెలియని చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర నుంచి కృప కలగడానికి వాళ్ళ మోకాల మీద చాలా దూరాలు నడవడాలు లాంటివి చేస్తారు. There are some people who crawl on the knees and go instead of walking. They crawl on the knees. They have bruised and bleeding knees. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారు. లైక్ వాళ్ళకు రక్తాలు కారుతున్న దెబ్బలు దాటినా కూడా అంతే వెళ్తూ ఉంటారు. People make many physical sacrifices. వాళ్ళు ఎన్నో శారీరక త్యాగాలు చేస్తారు. Because they do not know the living God's heart. వారికి ఏంటంటే నిత్య దేవుడికి ఉన్న మనసు వారికి తెలియదు కాబట్టి. Hallelujah. All we need to do is have a desire to draw near to Him. అయితే మనందరికి ఉండాల్సిన ఆశ ఏంటంటే మనందరము దేవునికి దగ్గరగా ఉండాలని మనసు కలిగి ఉండాలి. Amen. Draw near to God. దేవునికి దగ్గరగా వెళ్ళాలి. How many of us are going to strive to draw near to God this new year? మనలో ఎంతమంది దేవునికి You can సమీపంగా have your hands down. Just let it be a thought in your heart and speak to your Lord. అయితే మీ అందరూ మీ యొక్క చేతులు కిందికే పెట్టండి. మీ చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. మీరు ఎంతమందికి ఈ సంవత్సరము దేవుడికి అతి సమీపంగా వెళ్ళాలనే ఆలోచనలు కలిగి ఉన్నారు మీకే తెలుసు అది. And the word of God says again in the same verse, cleanse your hands. అదే వచనంలో దేవుని వాక్యం మళ్ళీ చెప్తుంది ఏంటంటే మీ చేతులు కడుక్కోండి. That means recognize that you are a sinner. అయితే మీరు మిమ్మల్ని గుర్తుంచుకోండి, మీరు పాపులను మీరు ఎరుగుడి అని చెప్తుంది. Many people justify their sins. అయితే చాలా మంది వాళ్ళు చేసిన పాపాన్ని అది తప్పు కాదు అనేటట్టు వాళ్ళు సమర్థించుకుంటారు. So they say my hand is clean. వాళ్ళు చెప్తారు నా యొక్క చేతి అనేది శుభ్రంగానే ఉందని. And if you do not confess your sins, మీరు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోరో, if you do not confess your sins, మీ యొక్క పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకోరో the sin will stay in you. పాపం అనేది మీలో ఉంటుంది. Hallelujah. You cannot be blessed. ఆ సమయంలో మీరు అనేది ఆశీర్వదింపబడరు. So the Bible is saying, cleanse your hands. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది Confess your sins to God. మీ చేతులు కడుక్కోండి అంటే మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ మనకు. Purify your hearts. మీ యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకోండి. Get your heart right with God. మీ యొక్క మనసు అనేది దేవుని దగ్గర సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మీరు We need to get our priorities, our desires, our thoughts, our behavior
in line with God. మన యొక్క తలాంతులు, మన యొక్క ఆశలు, మన యొక్క ఇచ్చలు, మన యొక్క కోరికలు ప్రతి ఒక్కటి కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. Amen. Hallelujah. Everything. ప్రతి ఒక్కటి దేవునికి అనుకూలంగా ఉండాలి. How you treat people. మీరు ఒక మనుషుల్ని ఎలా ప్రవర్తిస్తారు వారితో అని, How you talk to people. మీరు ఎలా మాట్లాడతారు ఒకరితో అని, What is your language? మీ యొక్క భాష ఏంటిది అసలు, How you walk. మీరు ఎలా నడుస్తారు. I want to tell you, even the way we walk is very important. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీరు ఎలా నడుస్తారో కూడా చాలా ముఖ్యము. You know, there's a vulgar way of walking and there's a decent way of walking. నడవడికలు కూడా మనము ఒక మంచి నడవడిక ఉంటుంది, ఒక పొగరు కలిగిన ఒక నడవడిక కూడా ఉంటుంది. So even when we walk, we should walk with decency. మనం నడిచేటప్పుడు కూడా క్రమంగా ఒక పద్ధతిగా నడవాలి. A proper walk. Long messages. Long message. మొబైల్స్ No, long messages with by walking. మీ నడవడిక తోటి తప్పు సందేశాలు ఇవ్వకండి. Hallelujah. Be careful. మీరు జాగ్రత్తగా ఉండండి. In every way. In every way. He's asking me, is it mobile messages? No. It is messages through our actions. Physical actions. మనం చేసే ఒక శారీరక ద్వారా మనం చూపించే. Hallelujah. Because you know, as I said earlier, there are two languages. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇక్కడ రెండు భాషలు ఉంటాయి. One is verbal and one is non-verbal. ఒకటి మాటలతో చెప్పేది, ఇంకోటి మాట్లాడకుండా చెప్పేది. Hallelujah. You may speak something through the verbal. అయితే మనం మాటల ద్వారా కొన్ని వాక్యాలు చెప్పొచ్చు, కొంత మాట్లాడవచ్చు. But with non-verbal, you can speak volumes. అయితే మనము మాట్లాడకుండా కూడా మనము చాలా పెద్ద పెద్ద విషయాలని తెలియజేయచ్చు. You can say things nicely, beautifully. మీరు చాలా సౌందర్యంగా, చాలా అందంగా మీరు వాక్యాలు చెప్పొచ్చు. But you can speak a lot with your facial expression. కానీ మీరు మీ ముఖాన్ని వేరే డిఫరెంట్ గా పెట్టుకొని మీరు మాట్లాడుంటే మాత్రం. You can speak with your actions. మీరు మీ యొక్క క్రియల ద్వారా మీరు మాట్లాడితే. Hallelujah. So we should bring our actions also in line with the word of God. మన యొక్క క్రియల్ని, మన యొక్క పద్ధతుల్ని కూడా దేవునికి అనుగుణంగా ఉండాలి. People should look at us జనాలు మనల్ని చూసి and know that we are the children of the living God. వాళ్ళు మనల్ని చూసి చెప్పగలగాలి, వీరు దేవుని యొక్క పిల్లలని. As the children of God, you know what's our priority? దేవుని పిల్లలుగా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటో తెలుసా? To bring glory to God. మనం దేవునికి మహిమ ఘనత తెచ్చుకోవాలి. Amen. So when we walk the right way, when we talk the right way, and when people see us, they say, "He is the child of God." Amen. All glory to the living God. అయితే మనం ఎప్పుడైతే సరిగ్గా నడుస్తామో, మనం ఎప్పుడైతే సరిగ్గా మాట్లాడతామో, జనాలు చూసి మనల్ని చెప్పగలగాలి, ఇతడు దేవుని యొక్క కుమారుడు, కుమార్తె అని. And what is the last line of that word? I want you to read it. ఇందులో ఉన్న చివరి వర్షంలో చివరి వాక్యాన్ని చదవాల్సిందిగా మనవి. యాకోబు 4:8 వచనంలోని చివరి ఆ లైన్ అనేది చదవాల్సిందిగా మనం. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. I think the last in Telugu is this last line. Saying, the last line is saying, what is saying? For your loyalty is divided between God and the world. Do not divide your loyalty. It is talking about double-mindedness. Double-mindedness means living a double standard life. అయితే ఇక్కడ ద్విమనస్కులు అంటే ఏంటంటే లోకాశలు దేవుని మీద రెండు బ్యాలెన్స్ చేసుకుని ఉంటాము అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతుంది. Don't live a dual loyal life. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందంటే మీరు రెండు ఒకటేసారి చేద్దాము, ఆ జీవితం జీవిద్దాము అనే ఆలోచనతో మీరు అస్సలు ఉండకండి. You are trying to live a godly life. మీరు ఒక పక్కన దేవునితో జీవిద్దాం అనుకుంటున్నారు. You are trying to live a worldly life. ఇంకో పక్కన నేను ఈ లోకానుసారంగా బ్రతుకుతాను అనుకుంటున్నారు. That does not happen. అది అస్సలు కుదరదు. You will run spiritually dry. మీరు అలా మీరు ఆ ఆలోచనతో మీరు ఉన్నట్టయితే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్తిగా వదిలేసి లోకాల్లోకి వెళ్ళిపోతారు. You cannot joke with God. మీరు దేవునితో అపహాస్యంగా ఉండొద్దు. Hallelujah. How many of us think we can fool God? మీలో ఎంతమంది మీరు అనుకుంటారు దేవుని మూర్ఖుడిగా నేను చేస్తానని? How many of us feel we can fool God? మీలో ఎంతమంది మీరు అనుకుంటారు నేను దేవుని మూర్ఖుడిగా నేను చేస్తానని? I know we are all wise people here. మీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా తెలివైన వాళ్ళని నాకు We తెలుసు. will not do it. మీరు అది చేయరు. But sometimes we try to live double standard lives. అయితే మనము కొన్నిసార్లు అనుకుంటాము అంటే విమనస్కులుగా కలిగి ఉండాలని మనం ఆలోచనలు కలిగి ఉంటాం కొన్నిసార్లు. You remember the watchman? ఎంతమందికి వాషింగ్ సర్వీస్ యొక్క సందేశం అనేది గుర్తుంది? I was saying
that people who try to even mingle with the worldly people soon will be like those people. అయితే నేను ఆ రోజు చెప్పాను, ఎవరైతే లోకానుసారంగా బ్రతికే వారితో కలిసి తిరుగుతారో వారిలాగానే వీళ్ళు కూడా తయారవుతారని చెప్పాను. I gave the example of a prodigal son. అయితే నేను ఇక్కడ తప్పిపోయిన కుమారుని ఉదాహరణ నేను ఆ రోజు ఇచ్చాను. As long as he was in his father's house, he looked royal, he looked handsome, he smelled good. అయితే ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడే అతడు చాలా గంభీరంగా చాలా మంచిగా ఉండేవాడు. But as soon as he began to spend more time with his friends, little time, it all starts with a little. అయితే ఎప్పుడైతే ఆ కుమారుడు అనేది కొద్ది సమయం వాళ్ళ స్నేహితులతో గడిపాడు, మనం ఇక్కడ ఏదైనా కూడా కొద్ది సమయము అనే దాంతో ఇక్కడ మొదలవుతుంది. That little time will become a lot of time, and a little time with good things. ఆ కొద్ది సమయం నేను మా ఫ్రెండ్స్ తోటి ఉంటాను, లోకంగా ఉండగలుగుతాను ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ కొద్ది సమయం అనేది చాలా ఎక్కువ సమయంగా వెళ్ళిపోతుంది, అదే చాలా వాటికి దారి తీస్తుంది. Amen. And a time with God will become very little. మన దేవునితో గడిపే సమయం అనేది చాలా కొద్దిగా అవుతుంది. And soon there will be no time. ఇంకొన్ని రోజులు అయితే దేవునితో గడపడానికి సమయం లేకుండా పోతుంది. There are people who have no time for God. ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు, దేవుని మీద సమయం పెట్టరు. What is the use of a big promotion when that promotion will give you money for this world but not give you time to be in the presence of God? I say curse that kind of a promotion. Amen. మీకు ఒకవేళ మీ యొక్క ఉద్యోగ స్థలంలో మీకు ఉత్తీర్ణత వచ్చింది అనుకోండి, అది దేవునితో సమయం గడపకుండా అలాంటి ఒక ఉత్తీర్ణత వస్తే అది ఉండి ఏం లాభము, అది శాపం లాగా మార్చబడుతుంది. Hallelujah. Someone hearing this word may curse me. ఈ వాక్యాలనే కొందరు నన్ను శపిస్తారు. I don't worry. నేను మాత్రం ఏమి దిగులు చెందను. Because I know what I'm speaking is true and according to the word of God. అయితే నేను ఇక్కడ మాట్లాడేది ఏంటో నాకు తెలుసు, నేను దేవుని వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నానని కూడా నాకు తెలుసు. Those curses will not affect me. ఆ శాపం అనేది నన్ను ఏమి చేయదు, But it will come to me as a blessing. అది నాకు ఆశీర్వాదం లాగానే వస్తుంది. Hallelujah. Hallelujah. Praise God. Do not be double-minded. మీరు ద్విమనస్కులై ఉండకుడి. Try to live one life. మీరు ఏదో ఒక్క జీవితం జీవించడానికి Amen. చూడండి. You know, there are times that I said, either live for God or live for the world. నేను కొన్ని సమయాలు నేను ఏమని చెప్పానంటే మీరు జీవిస్తే దేవుని కోసం జీవించండి, లేకపోతే లోకానుసారంగా జీవించండి అని The చెప్పాను. one who follows the narrow path will someday find a glorious everlasting life. మీరు ఎప్పుడైతే ఇరుకుగా ఉండే మార్గం ఎంచుకుంటారో ఏదో ఒక రోజు మీరు మహిమకరమైన దేవుని చేరుకుంటారు, మీకు మహిమ అనేది చెందుతుంది ఒక రోజు. The one who follows the broad path మీరు will ఎప్పుడైతే at least enjoy this world a little while before he goes to that everlasting lake of fire. అయితే మీరు ఎప్పుడైతే విశాలమైన మార్గంలో మీరు వెళ్ళాలని తలాంతం కలిగి ఉంటారో ఏదో ఒక రోజు మాత్రం మీరు ఎంజాయ్ ఇక్కడ బాగానే చేస్తారు, కానీ ఏదో ఒక రోజు ఆ నిత్య అగ్నిలోకి అనేది మీరు చేరుకుంటారు. Hallelujah. So if you're going to live a double life, you'll not enjoy God, you'll not enjoy the world. ఇప్పుడు మీరు విమనస్కులై ఉన్నారనుకోండి, ఇటు దేవుణ్ణి మీరు ఆనందంగా ఉండలేదు దేవునిలో, ఇటు లోకంలో కూడా మీరు ఆనందంగా And ఉండాలి. the end of the double life is hell. అయితే ఈ ద్విమనస్కత అనేది మనకు నరకానికి దారి తీస్తుంది. Hallelujah. So better enjoy this short life of yours in your flesh. మీరు ఒకవేళ వద్దు దేవుడు అనుకుంటే ఈ లోకానుసారంగా మీరు ఎంజాయ్ చేయండి, మీరు లోకానుసారంగా బ్రతకండి. Hallelujah. At least the short life you'll enjoy. ఈ కొద్ది సమయమైన ఈ కొన్ని రోజులైనా మీ చిన్న Amen. జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి. It's ఒకవేళ not live for God. లేదు అనుకుంటే మీరు దేవుని కోసం I'm జీవించండి. not telling you that life of glory. అయితే నేను చెప్పాలని నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, లైక్ ఏంటంటే ఈ ఇరుకు మార్గం అనేది ఎంజాయ్మెంట్ లేని జీవితం అని నేను అనట్లేను, అందులో ఎంతో మహిమకరమైన జీవితం, Hallelujah. It's a glorious living. అది ఎంతో మహిమకరమైన జీవితం. Amen. I'm enjoying my spiritual walk with God. నేను ఇక్కడ దేవునితో నడవగా నేను ఆనందంగా I'm ఉంటున్నాను. enjoying walking on this narrow path. నేను ఆ ఇరుకు మార్గం నడవడం అనేది ఎంతో ఆనందంగా ఉంటున్నాను. This narrow path removes all the sins from me. అయితే ఈ ఇరుకు దారి అనేది ఎలా ఉంటుందంటే నా చుట్టూ ఉన్న మురికిని మొత్తం Hallelujah. It doesn't allow me to bloat. ఇది నన్ను ఏదో ఉబ్బడానికి చేయకుండా లేదు. Amen. So I'm walking light, happily, joyfully, not only enjoying this life in this world, I'm also looking at my final destination with the Lord, and I'm rejoicing all the more.
అయితే నేను వెళ్ళిన ఇరుకు మార్గం ఎలా ఉంటుందంటే నేను ఆనందంగా సంతోషిస్తూ సుఖంగా ప్రతి ఒక్క క్షణాన్ని నేను దేవునితో ఆనందిస్తూ వెళ్తూ ఉన్నాను. నాకు నా గురి ఏంటో తెలుసు, నేను ఏదో ఒక రోజు దేవుని చేరుకుంటానని తెలుసు. అదే ఆనందంతో విశ్వాసంతో నేను నడుస్తూ Hallelujah. ఉన్నాను. Delight yourself in the Lord. మీరు దేవుని యొక్క వెలుగును మీరు Come on, చూడబోతున్నారు. let us see. Psalms 37 and verse 4. The word of God saying that we need to do something else. We need to take this. We need to take desire in the Lord. అయితే ఇక్కడ మనం ఒకటి తీసుకోవాలని దేవుని వాక్యం తెలుస్తుందండి. మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే దేవుని కొరకు బ్రతకాలి అనే ఆ తలాంతుని ఆ కోరికని మనం The తీసుకోవాలి. joy. ఆ ఆనందాన్ని మనం We తీసుకోవాలి. should take the joy, ఆ the సంతోషం, delight of God in us. ఆ ఆనందాన్ని తీసుకొని మనం సంతోషంగా బ్రతకాలి And the దేవుని. word of God says when we do it, అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే అలా చేస్తామో He'll fulfill every desire of our heart. దేవుడు మన హృదయం యొక్క ప్రతి ఒక్క ఆశను తీరుస్తాడు. ఆ I సమయంలో. remember one of the Sundays telling you. అయితే నేను మీకు చెప్తున్నాను ఒక ఆదివారం I said before the blessing comes obedience. అయితే ఆశీర్వాదం రాకముందు మీరు విధేయత కలిగి ఉండండి. Hallelujah. First the blessing will not come. First will come the obedience. ఫస్ట్ మీకు ఆశీర్వాదం అనేది రాదు, మీకు మొదటగా విధేయత అనేది వస్తుంది. And when we obey, మనం ఎప్పుడైతే విధేయంగా ఉంటామో దేవునికి the blessings will abound in our lives. ఆశీర్వాదాలు అనేవి మన జీవితంలో గొప్పగా ఉంటాయి. Let us see Isaiah 40 and verse 31. ఏషయా 40:31 వచనము. అనేక పరిగెత్తి Amen. Hallelujah. The word of God is telling us in Isaiah chapter 40 and verse 31. ఇక్కడ దేవుని వాక్యం ఏషియా 40:31 వచనం But తెలియజేస్తుంది. those who hope in the Lord, అయితే దేవునిలో ఎవరైతే నిరీక్షణ కలిగి hallelujah, ఉంటారో, our hope is in the Lord. మన యొక్క విశ్వాసం అనేది దేవునిలో ఉంటుంది. Our dependency is upon the Lord. మనం దేవుని మీదనే పూర్తిగా ఆధారపడి We ఉంటాం. know that He is the source of every good thing. మనకు తెలుసు మన దేవుడే మనకు ప్రతి మంచిదానికి కారణమని. And when we put our hope in God, మనం ఎప్పుడైతే మన విశ్వాసం అనే దేవుని ఉంచుతామో He will renew our strength. Amen. అతను మన ఆ శక్తిని నూతన Hallelujah. He will give us new strength. దేవుడు మనకు నూతన శక్తిని Our ఇస్తాడు. hope will rise. మన నిరీక్షణ అనేది లేస్తుంది. We will soar like eagles high up. మనము గద్దెల వల్ల పైన ఎగురుతూ ఉంటాము. We will run and not turn weary. మనము పరిగెడుతూ ఉంటాము వెనక్కి తిరగకుండా. We will walk and not turn faint. మనము నడుచుకుంటూ వెళ్తాము ఓడిపోకుండా. For whom? ఎవరి కొరకు? For Jesus. those who hope in the The Lord. Lord. ఎవరికైతే Amen. దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉంటారో వారు. Amen. If you Amen. want your spiritual dryness to leave you, మన యొక్క ఆత్మీయ పని నేర్పిస్తుంది. draw near to God. దేవునికి సమీపంగా వెళ్ళండి అని. Do not kneel on your own understanding. మీ యొక్క సొంత తలాంతుల మీద Put your ఆధారపడకూడదు. hope in Him, మీ యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంచండి అని. and you will be renewed. మీరు నూతన Your పరచబడతారు. strength will be renewed. మీ యొక్క బలమనే నూతన పరచబడతారు. Hallelujah. You will have a healthy spirit and soul. అయితే మీలో మీ యొక్క ఆరోగ్యకరమైన ఆత్మ శరీరం ఉంటుంది. God is promising that He will renew our strength. అయితే దేవుని వాక్యం దేవుడు మీతో ప్రమాణం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని నూతన పరుస్తాడని. How do we see God? మనం దేవుని ఎలా చూస్తాము? Can somebody talk to me? మీలో ఎవరైనా మాట్లాడగలుగుతారా? How దేవుడు do మనం we ఎలా see చూస్తాం? God? మనం దేవుని ఎలా చూస్తాం? మీలో ఎవరైనా మాట్లాడగలుగుతారా? Tomorrow buy a pair of binoculars. మనము ఏంది సెల్స్కోప్ బైనాకులర్స్ ఉంటాయి కదా, దాంతో ఏమైనా చూస్తామా దేవుణ్ణి? Buy a magnifying glass. లేకపోతే మనం భూతద్దంలో పెట్టి మన దేవుడిని Go and చూస్తామా? search for God. దేవుని వెళ్ళి వెతకండి ఆయన భూతద్దాలతో పెట్టుకుని. God is spirit. దేవుడే ఆత్మ. Hallelujah. How do we find God? దేవుని మనం ఎలా కనుక్కుంటాం? Come on, somebody tell me. How do we find God? దేవుని మనం ఎలా కనుక్కుంటాం? ఎవరైనా చెప్పండి. How many of us are believers here? Don't put your hands up. Just speak to yourself. Am I a believer? Confirm it to yourself. అయితే మీలో మీరు మాట్లాడుకోండి. మనలో ఎంతమంది విశ్వాసం నేను ఒకవేళ Are we believers? విశ్వాసనేనని దేవుని నమ్ముతున్నానని మీ మనసులో మీరు అనుకోండి ఒకసారి. Then answer me simple question. Me- How do we find God? మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు పరీక్షించుకునేది చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పండి. మనం దేవుణ్ణి ఎలా కనుక్కుంటాము? How do we seek God? మనం దేవుణ్ణి ఎలా పొందుకుంటాము? How do we search for God? మనం దేవుణ్ణి ఎలా వెతుకుతాము? Come on, somebody. మీరు ఎవరైనా ఒకరు చెప్పండి. Somebody. ఎవరైనా చెప్పండి. Okay, nobody. Only I'm left. Through His word. దేవుని యొక్క వాక్యం ద్వారా. Hallelujah. His word is His character.
దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క గుణం. Amen. His word is his desire for us. దేవుని యొక్క వాక్యం మన కొరకు ఆయన ఉంచిన కోరిక ప్రణాళిక. His word is a weapon to defeat the enemy. దేవుని యొక్క వాక్యమే శత్రువుని ఎదిరించే ఒక Hallelujah. Hallelujah. ఆయుధము. His word is everything. Amen. అతని వాక్యమే ప్రతి ఒక్కటి. So seek God through his word. దేవుని యొక్క వాక్యం ద్వారా If వెతుకుడి. you want to know God's thought, దేవుని యొక్క ఆలోచన ఏంటో మీకు తెలియాలనుందా? don't say, God, what is your thought regarding me? God, what is your will about for me? What is your future? God has said everything in the Bible. Open the Bible and read it and study it. మీరు ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశాలు మీ పట్ల ఏమున్నాయో అని మీరు కనుక్కోవాలనుకుంటే దేవా మాకు తెలియజేయ, దేవా మాకు చెప్పని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు పూర్తిగా చదవండి, అప్పుడు మీకు తెలియబడుతుంది. Amen. Hallelujah. The word of God. I said on the 31st of December, నేను డిసెంబర్ 31వ తారీఖు నేను చెప్పాను. I said I want this church to be a Bible church. అయితే నేను ఆ రోజు చెప్పాను, ప్రతి ఒక్కరు ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారు ఉండాలి. Hallelujah. We should have the word of God in us. మనలో దేవుని యొక్క వాక్యం అనేది ఉండాలి. We should be Bible people. మనందరం దేవుని యొక్క వాక్యం తెలిసిన వారుగా ఉండాలి. Hallelujah. Hallelujah. We should be talking Bible. మనందరం దేవుని యొక్క వాక్యం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. Amen. We should meditate, memorize and by heart the Bible. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు నెమరు చేసుకుంటూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని దినరాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. Have the Bible here. Amen. దేవుని యొక్క వాక్యం అనేది మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడ Have the Bible here. దేవుని యొక్క వాక్యాన్ని మీరు హృదయంలో Amen. ఉంచుకోండి. Hallelujah. We should be walking Bible. మనం దేవునిలో నడవాలి, మనం Amen. పరిశుద్ధాత్మలో Talking నడవాలి. Bible. మనం దేవుని గురించే మాట్లాడాలి. Hallelujah. This is how we need to be. మనం మనం ఇదే విధంగా మనం ఉండే. What does the Bible tell us in 2 Timothy chapter 3 verses 16 and 17? మనకు దేవుని యొక్క వాక్యం ఏమి తెలియజేస్తుంది? 2వ తిమోతిలో 3rd chapter 16 and 17. 3వ అధ్యాయం 16-17 వచనంలో. Equipped for Amen. Hallelujah. What a beautiful verse. The Bible is telling us that all scripture is God breathed and is useful for teaching, for rebuke, for correction, and for training in righteousness, so that the servant of God may be thoroughly equipped for every good work. Amen. ఎంత అద్భుతంగా ఉంది ఈ వాక్యము. దేవుని వాక్యం అనేది మనల్ని ఎలా పరిశోధిస్తుంది, మనల్ని ఎలా నడిపిస్తుంది, మనల్ని ఎలా మారుస్తుందో ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ రాయబడింది. Amen. So the word of God is God's word. అయితే దేవుని యొక్క వాక్యం అనేది దేవుడు రాసిన వాక్యం. ఇది It teaches us. అది మనకు బోధిస్తుంది. It shows us right and wrong. దేవుని వాక్యం మనకు ఏది మంచి ఏది చెడని It shows us light and darkness. మనకి ఏది వెలుగు ఏది చీకటిని It తెలియజేస్తుంది. corrects us. అది మనల్ని కరెక్ట్ చేస్తుంది. It trains us to live righteous lives. అది మనల్ని ట్రైన్ చేస్తుంది ఎలా మనము నీతి కలిగిన జీవితం. It equips us, gives us every tool we require in order to live a right life and be an instrument of good work. అయితే మనకు దేవుని వాక్యం అనేది మనం నీతిగా ఎలా బ్రతకాలో దానికి అవసరమైన ప్రతి ఒక్క దాన్ని ఇస్తుంది. మనల్ని ఒక పనిముట్టులాగా దేవుని కొరకు వాడుకునే పనిముట్టులాగా ఉంచుతుంది. Amen. Can we give the Lord a clap offering? Can we give the Lord a clap offering? Hallelujah. A wonderful God. Amen. Hallelujah. Let us just turn our Bibles to John 17. యోహోను అధ్యాయం 17వ వచనము. Amen. What does the word of God do to us? అయితే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంది? Are you all with me? మీరందరూ ఇక్కడ ఉన్నారా? What does the word of God do to us? దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంది? The word of God sanctifies us. దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధులుగా చేస్తుంది. The word of God is the truth and this truth sanctifies us. దేవుని యొక్క వాక్యమే సత్యము. ఆ సత్యం అనేది మన మనసుల్ని మనల్ని శుద్ధిపరుస్తుంది. Hallelujah. Through God's word we understand that He is faithful, He is merciful, He is a God of love, and through His word and we understand that He is a sacrificial God, a God who sacrifices for us. అయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుడే మన కొరకు త్యాగం చేసేవాడిగా ఉన్నాడు. దేవుని వాక్యం నీతి గలదని, దేవుని వాక్యం సత్యమైనదని, దేవుడు మనకు ప్రతి ఒక్క దాన్ని సిద్ధపరచాడని.
Amen. Hallelujah. So this is the way we can rid ourselves of spiritual dryness. అయితే ఇదే మనం ఇంతవరకు మనం చదివిన ఇదే మనకు ఒక మార్గంగా ఉంది మన యొక్క ఆత్మీయంగా ఎండిపోయిన పరిస్థితి నుంచి వెళ్ళి దూరంగా రావడానికి. Amen. You know,